హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? నేను చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మనందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వినాయక చవితి అయితే రానే వచ్చేస్తుంది. ఈ నెల 27వ తేదీ అయితే గణేష్ అయితే మన గొంతుల్లోకి అయితే వచ్చేస్తున్నాడు. చాలామంది విగ్రహాలు అయితే చాలా దగ్గరలో చేస్తున్నారు. కానీ ఎక్కడ కొనాలి, ఎక్కడ బొమ్మలు బాగున్నాయి, ఎక్కడ తక్కువ రేట్లో ఉన్నాయని చాలామంది అయితే చాలా సందేహంగా ఉన్నారు. నేను అందుకోసమే మీకోసం ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటి బొమ్మలని చెప్పి ఇక్కడ పచ్చని పొలాలన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది ఎక్కడో కాదు, మన బుచ్చి దగ్గరలో ఉన్నటువంటి సౌత్ మోపూర్లో అయితే బొమ్మలు అనేవి చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ఫినిషింగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, మేమైతే అక్కడ బొమ్మ అయితే కొన్నాము కాబట్టి నేను వీడియో షూట్ చేశాను మీకు కూడా చెప్దామని. ఇది చూడండి, సౌత్ మోపూర్ అనేది ఎంట్రన్స్లో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి కొంచెం ముందుకి. ఎవరైనా ఇక్కడ బొమ్మ ఆల్రెడీ కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, బొమ్మలు రేట్లు ఎలా ఉన్నాయి, ఫినిషింగ్ ఎలా ఉంది అని. కొత్త వాళ్ళు ఎవరైనా బొమ్మలు తీసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి, కొనకపోయినా పర్లేదు. నాకైతే నచ్చింది కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే కొనండి, లేదంటే లేదు. ఎందుకంటే డబ్బులు అనేవి ఎవరికి ఊరికే రావు. మీకు నచ్చితేనే కొనండి, లేదంటే లేదు. ఫినిషింగ్ నచ్చింది నాకైతే చెప్పాలంటే. ఇప్పుడైతే మనం బొమ్మలకి దగ్గరలో అయితే ఉన్నాము. ఇదైతే ఊరిలోనే ఎంటర్ అవ్వగానే ఇట్లా ఉంటుంది ఊరికి కొంచెం రైట్ సైడ్ ముందుకెళ్ళగానే ఇదే బొమ్మలు. చూడండి, బయట ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి, షెడ్ లోపలికి. ఇది ఒక్క షెడ్ కాదు, వీళ్ళు పక్కనే ఒక 5 షెడ్లు వరకు ఉన్నాయి వాళ్ళవి. అసలు చాలా బొమ్మలు అయితే చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి బొమ్మకి కవర్లతో అయితే లోపలికి బొమ్మ పెట్టేసి కవర్లు అయితే వేసేయడం జరిగింది. ఎందుకు వేసారంటే పిల్లలందరూ టచ్ చేసి ఆ ఫినిషింగ్ పోగొట్టేయడం, తలుకులు అవి అంటించున్నారు కదా, అవన్నీ తీసేయడం అట్లా జరుగుతుందని వేసున్నారు. వర్షం వస్తే కూడా మంచి సేఫ్ అండ్ సెక్యూరు. ఇలా చేయడం మంచిదే. చూడండి, ఫినిషింగ్ కవర్లో మీకు క్లారిటీగా కనిపించట్లేదు. ఇది చూడండి, కవర్ అయితే తీసేశారు. అసలు ఫినిషింగ్ అయితే అసలు కాంప్రమైజ్ అవ్వలేదు వీళ్ళు. కొత్త బొమ్మలు అసలు చాలా బాగా నచ్చింది. చూడండి, అయోధ్య రామయ్య. అసలు ఫినిషింగ్ అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఫేస్ క్లారిటీ కానీ, ఫేస్లో కళ కానీ చాలా బాగా నచ్చింది నాకు. పెయింట్స్ కూడా సూపర్గా వేస్తున్నారు కలర్ఫుల్గా. మీకు ఒకవేళ ఈ పెయింట్స్ అనేవి నచ్చకపోయినా మీరు ముందుగా వెళ్ళి బొమ్మ బుక్ చేసుకున్నట్లయితే మీకు చెప్పిన కలర్స్ అయితే వాళ్ళైతే వేసిస్తారు. ఈ ఫినిషింగ్ చూడండి అసలు ఎంత బాగుందో. సూపర్ అంటే సూపరు. ఇది ఇంకా కలర్ కూడా వేయలేదు బాడీకి. మనం చెప్పి ఏ కలర్ కావాలో ఆ కలర్ వేయించుకోవచ్చు. చూడండి, రకరకాల బొమ్మలు, అసలు చాలా వెరైటీ బొమ్మలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది అసలు. ఇది చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. పైన వెంకటేశ్వర స్వామి, అటు ఇటు గోపికలు, అసలు చాలా బాగుంది. కవర్ వేసి ఉంది కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది. కవర్ తీస్తే ఇంకా సూపర్ ఉంటుంది. చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో. ఒక వరుసకి 20 బొమ్మలు దాకా ఉన్నాయి. తలపాగా బొమ్మలు కావాలంటే కూడా ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. చాలామంది తలపాగా బొమ్మలు ఇష్టపడుతుంటారు. ఒకసారి ఇక్కడికి వచ్చి చూసేయండి మీరు కూడా. ఆల్మోస్ట్ ఇక్కడికి ఒకసారి వచ్చారంటే వెనక్కి తిరిగి అయితే వెళ్ళరు. మేము కూడా జస్ట్ ఊరికే చూద్దామని వెళ్ళాము. అక్కడ కాంప్రమైజ్ అవ్వలేక కొనేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఫినిషింగ్ అంత బాగా ఇచ్చారు. చూడండి బొమ్మలు ఎట్లున్నాయో. అసలు ఫేస్ క్లారిటీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి బొమ్మలు. మేము కూడా ఇక్కడే బొమ్మ కొన్నాము. ఆ బొమ్మ ఏదో కూడా నేను చూపించేస్తాను ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. మన ఛానల్ని చూస్తున్నారే కానీ చాలామంది ఫాలో అవ్వట్లేదు. ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే ఫాలో చేసేయండి. గంట సింబల్ అయితే కొట్టేసి మీరందరూ మన వీడియోస్ అన్నీ ముందుగా చూస్తారనుకుంటున్నాను నేను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసేయండి. విగ్రహాలన్నీ చూపిస్తాను, బాగా చూసేయండి. ఈ కలర్స్ వేయలేదు పైన, ఆ కిరీటంకి కలర్ కూడా వేయాలి. గోల్డ్ కలర్ వేస్తే అదిరిపోద్ది అసలు. మేము కూడా ఇక్కడే తీసుకున్నాము. ఇది చూడండి ఎంత బాగుందో బొమ్మ, అసలు సూపర్ ఉంది. మీకోసం క్లారిటీగా చూపిస్తాను చూడండి. అసలు ఫినిషింగ్ ఎట్లా ఉందనేది మీకు అర్థమైపోద్ది బొమ్మ చూడగానే. అసలు ఫేస్ క్లారిటీ, ఫినిషింగ్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు అదిరిపోయింది అసలు. చాలా వరకు ఇక్కడ బొమ్మలు అనేవి బుక్ అయిపోయి ఉన్నాయి. మేము చూడగానే మేము కూడా బుక్ చేసుకున్నాము. మీరు ఎవరైనా కొనాలనుకుంటే ఇక్కడికైతే వచ్చేయండి. బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. వీటిలన్నిటిలో ఒకసారి చూసేయండి. మేము ఏ బొమ్మ బుక్ చేసామో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. మాకైతే బొమ్మలు అయితే చాలా బాగా నచ్చాయి. ఫినిషింగ్ అయితే మాత్రం సూపర్ ఉంది అసలు. నేను ఎన్నిసార్లు ఫినిషింగ్ అంటున్నానంటే ఒక్కసారి మీరు అక్కడికి వచ్చి చూసేయండి. ఇదే మా బొమ్మ, దుర్గానగర్, బుచ్చిరెడ్డిపాలెం. చూడండి ఎంత బాగుందో బొమ్మ. కవర్ వేస్తున్నారు కాబట్టి మీకు క్లారిటీగా కనిపించట్లేదు. ఇదే మా బొమ్మ, ఒకసారి చూడండి. పెయింటింగ్స్ అనేవి మేము ఆపెట్టాము, లాస్ట్లో వేసుకుంటాం అనమాట మాకు నచ్చిన కలరు. అసలు హైట్ వచ్చేసి 8.5 అడుగు ఉంది. చాలా బాగుంది, మాకైతే చూడగానే నచ్చింది. ప్యూర్ వైట్ కలరు, లైటింగ్ వేస్తే అదిరిపోద్ది. చూడండి ఎంత బాగుందో. అటు ఇటు మహావిష్ణువు వాళ్ళందరూ ఉన్నారు.
ఒకసారి బొమ్మలన్నీ చూపించేస్తాను, మీరు చూసేయండి. షెడ్ కూడా చాలా పెద్దది, ఇట్లాంటివి 4-5 షెడ్స్ ఉన్నాయి పక్క పక్కనే. వీళ్ళు ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది, మీకు ఎనీ టైం అందుబాటులో ఉంటారు. ఇతను మధు గారు ఇతని పేరు. నేను ఇతని నెంబర్ కూడా కింద మెన్షన్ చేస్తాను, స్క్రోల్ అవుద్ది చూడండి. మీకు ఏదైనా డౌట్ వచ్చినా కాల్ చేయండి. మీకు చాలా అంటే చాలా తక్కువ ధరలోనే ఇస్తున్నారు. నేను మా బొమ్మ ప్రైస్ అయితే చెప్పను కానీ చాలా తక్కువలో, మీరు బయట ఎక్కడైనా కనుక్కొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత రేట్లు చూడండి, కంపేర్ చేసుకోండి. చాలా తక్కువ రేట్లకే బొమ్మలు అయితే ఇస్తున్నారు. హైట్ కూడా చాలా చాలా పెద్దవి ఉన్నవి, చాలా చిన్నవి ఉన్నాయి, చాలా పెద్దవి కూడా ఉన్నాయి. మీరు ఒక 14-15 అడుగుల్లో కూడా కావాలంటే ఉన్నాయి. అవి ఇంకా పెయింట్స్ కూడా వేయలేదు, వైట్ కలర్లోనే ఉన్నాయి. మీరు కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేయించుకోవచ్చు. చూడండి అసలు ఎంత బాగుందో బొమ్మ, అద్దిరిపోయింది అసలు. నాకైతే భలే నచ్చింది చూడగానే. ఫినిషింగ్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు. దీనికి గనక లైటింగ్ పడితే అసలు ఎట్లుంటుంది కృష్ణుడి బొమ్మ, అద్దిరిపోయింది కదా. మీకు ఇట్లా బొమ్మలు ఏదైనా చూడగానే నచ్చితే కామెంట్ చేయండి. మీరు బొమ్మలు కొనేటప్పుడు జస్ట్ ఒకసారి అన్నీ విజిట్ చేయండి. చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో. వీళ్ళకి చాలా షెడ్లు ఉన్నాయి, నేను వీళ్ళ నెంబర్ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కాల్ చేయండి. ఏ బొమ్మ ఎంత పడుతుందని కూడా అడగొచ్చు మీరు. ఇక్కడ స్టార్టింగ్ అనేవి 4,000 నుంచి ఉన్నాయి బొమ్మలు, 40,000 వరకు ఉన్నాయి. మీకు ఏదైనా బొమ్మలు కావాలంటే జస్ట్ ఒకసారి విజిట్ చేయండి వాళ్ళని. స్టార్టింగ్ 4,000 నుంచి 40,000 వరకు ఉన్నాయి. హైట్ వచ్చేసరికి మనకి ఒక 7 స్టార్టింగ్ 4 అడుగులు కూడా ఉన్నాయి. ఒక 6 అడుగుల నుంచి అనుకుంటా. స్టార్టింగ్ 6 అడుగుల నుంచి ఉన్నాయి, 15 అడుగుల వరకు ఉన్నాయి. చాలా పెద్ద బొమ్మలు ఉన్నాయి, చాలా బొమ్మలు ఉన్నాయి. నేను చూపించింది మీకు 2-3 షెడ్లే చూపించాను, మొత్తం ఓవరాల్గా 5 షెడ్లు వరకు ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి బొమ్మ. అసలు నెక్స్ట్ లెవెల్ బొమ్మలు అయితే చాలా బాగా నచ్చాయి. చాలా చీప్ రేట్లకే ఇచ్చేస్తున్నారు వీళ్ళు. మీరు ఒకసారి వెళ్ళి అక్కడికి విజిట్ చేయండి, రేట్లు కనుక్కోండి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.